న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ పెమ్మాడుపల్లిలో ప్రభుత్వ చీఫ్ గడికోటకు భంగిపాటు గ్రామస్తుల దాడికి వెనుదిరిగిన వైసీపీ నేత విశాఖలో ఘనంగా కార్తీక మహాదీపోత్సవం గోవిందనామాలతో మారుమోగిన బీచ్ రోడ్డు నెల్లూరు జిల్లా గూడూరు జలమయం అనేక కాలనీలో పరిస్థితి అత్యంత దయనీయం శభాష్ అనిపించుకున్న ఎన్టీఆర్ఎఫ్ బృందం 9 మందిని కాపాడిన వైనం మున్సిపల్ కార్యాలయం యంత్ర నాగారం కౌన్సిలర్ బైఠాయింపు అధికార పార్టీలో ఉన్న అవమానాలు తప్పడం లేదంటూ ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా రాయచోటి మండలం పెమ్మాడుపల్లిలో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డికి భంగపాటు ఎదురైంది. నష్టపరిహారంలో అన్యాయం జరిగిందంటూ ఆయనను గ్రామస్తులు అడ్డగించారు. ఇల్లు కోల్పోయిన వారికి కాకుండా కొందరికే చెక్కులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ వాలంటీర్ చేతివాటం చూపాడని ఒక వర్గానికే ప్రాధాన్యం ఇచ్చి పరిహారం వచ్చేలా చేశాడంటూ మహిళలు తిరగబడ్డారు. పోలీసుల జోక్యంతో ఘర్షణ సద్దుమణిగింది. గ్రామస్తుల ఆందోళనతో చీఫ్ విప్ వెనుదిరిగారు. దేశంలో టీటీడీల భారీ స్థాయిలో వేద పోషణ వేద పరిరక్షణ చేస్తున్న హిందూ ధార్మిక సంస్థ మరొకటి లేదని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. వేదం నిలబడితేనే ధర్మం నిలబడుతుందన్నారు. హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి ఎంతగానో కృషి చేస్తోందంటూ స్వామి ప్రశంసించారు. విశాఖ బీచ్ గ్రౌండ్స్ లో నిన్న రాత్రి టీటీడీ నిర్వహించిన కార్తీక మహాదీపోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై శ్రీహరి ఊయల సేన నిర్వహించారు. అనంతరం వేలాది మంది మహిళలు సామూహిక దీప నీరాజనం చేశారు. గోవిందనామాలు జపించారు. దీంతో బీచ్ రోడ్ మార్మోగింది. నక్షత్ర హారతి, కుంభహారతి, కర్పూర హారతితో కార్యక్రమం ముగిసింది. సులభంగా లభిస్తాయి అని కానీ ఉద్ధృతి పెరిగిపోయిన ఈ రోజుల్లో లోకాన్ని రక్షించగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా వేద విధులైనటువంటి సాంఘ స్వాధ్యాయవేత్తలైనటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం పఠిస్తారు. గళం కలుపుతూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అలాగే లక్ష్మి స్తోత్ర శతనామ స్తోత్రాన్ని కూడా చక్కగా అనుగ్రహానికి నామస్మరణాన్ని మించినటువంటి మనకు ఉపాయం లేదు. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. గూడూరు జలమయమైంది. భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు పట్టణంలోని ఇంద్రానగర్, పోలయ్యగుంట, బీసీ కాలనీ, చెమటపాలెం, వేములపాలెం, శ్రామిక్ నగర్, రజక కాలనీలలో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.
వర్షపు నీటి వల్ల స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం పెరిగితే నివాసాలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ విషయమై గూడూరు వాసి చెంచు రామయ్య మాట్లాడుతూ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. ఇంద్రానగర్ పోలయ్య గంటవాసులను జలముప్పు నుంచి కాపాడాలన్నారు. దగ్గర కంట్రాండి హలో ఇక్కడ సస్వార్ సార్ ఉన్నా బయలుదేరుతున్నా. ఓకే అన్న. ఏం లాగేది రా సైడ్ లోపల బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ హరిహరపురం కాలనీ సంక్షేమ సంఘ భవనంలో కోవిడ్ టీకా శిబిరం నిర్వహించారు. మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో కోవాక్సిన్ 2వ డోస్, కోవిషీల్డ్ 1వ డోస్, 2వ డోస్ టీకాలు వేయించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సొసైటీ అధ్యక్షుడు శంకరయ్య కోరారు. కార్యక్రమంలో హరిహరపురం కాలనీ ప్రెసిడెంట్ హనుమంతరెడ్డి, ఆరోగ్య శాఖ ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి, కవిత, స్వప్న, మక్బల్, భరత్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గవర్నమెంట్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. 18 ఇయర్స్ అబ్బో ఎవరైనా ఉంటే తప్పకుండా కరోనా టీకా తీసుకోవాలి. థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం ముందుగానే అప్రమత్తమై దయచేసి ఫస్ట్ డోస్, సెకండ్ డోసు ఒకవేళ ఇంకెంతమంది మిగిలిలో ప్రతి ఒక్కరు తీసుకోవాలని ప్రతి ఒక్కరు మొదలు చేస్తున్నాను. మొదలు చేస్తా చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీపురి శంకరయ్య అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రేమించి పెళ్లి చేసుకుని మొహం చాటేసిన భర్త ఇంటి ముందు భార్య 5 రోజులుగా ఆందోళన చేస్తూనే ఉంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన సుహాసినికి హుజురాబాద్ కి చెందిన నరహరి సుజిత్ రెడ్డి ఆన్లైన్ లో పరిచయం కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులు కాపురం చేసి మొహం చాటేశాడు. తనను పట్టించుకోకుండా తిరుగుతుండడంతో బాధితులు హుజురాబాద్ విద్యానగర్ లోని సుజిత్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ విషయం తెలుసుకున్న సుజిత్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. బాధితురాలిని చుట్టుపక్కల వారు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. రోడ్ల పైన ఎవరితోనో కడుపు తెచ్చుకొని వీళ్ళ మీద వేయడానికి వచ్చినానండి. ఫాల్స్ అలిగేషన్లు చేస్తూ ఉన్నారు. సార్ నా పేరు సుహాస్ని, నా హస్బెండ్ పేరు నరహరి శ్రీనివాస్ రెడ్డి, సన్ సుజిత్ రెడ్డి.
ఉండిలేండి సార్ 4 days నుంచి నేను 4 nights 4 days నుంచి నేను ఇక్కడే ఉన్నాను సార్. కానీ ఇంతవరకు వీళ్ళెవరు రాలేదు కూడా చూడడానికి. 2 days నుంచి ఫుల్ ఫీవర్ తోటి సఫర్ అవుతూ ఉన్నాను. నన్ను ఇంకా మ్యానిపులేట్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కొంతమందితోటి బెదిరిస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు సార్. అయినా నేను చావో బతుకొని ఇక్కడే ఉన్నాను. ఇంకా ఎన్ని రోజులైనా కూడా నేను ఇట్లనే వెయిట్ చేస్తాను సార్. మీరు ఎందుకు ఉంటున్నారు? నా హస్బెండ్ కోసమే ఉంటా ఉన్నాను సార్. వాళ్ళు ఎన్నో వేస్తూ ఉన్నారు, డబ్బులకు ఇస్తాము ఇట్లా అట్లా అని. కానీ నేను దేనికోసం నేను ఇక్కడికి రాలేదు, నా హస్బెండ్ కోసమే నేను ఇక్కడికి వచ్చిన. నేను అనుకున్నది రీచ్ అయ్యే వరకు ప్రాణం పోయేంత వరకు నేను ఇక్కడే ఉంటాను సార్. నాకు కనీసం డోర్ కూడా తీయట్లేదు వాళ్ళు. ఎవరు కాంటాక్ట్లో లేకుండా పోయినారు. వేరే వాళ్ళతోటి రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేపిస్తూ ఉన్నారు. నా మీద రాంగ్ కన్వేలో తీసుకెళ్తా ఉన్నారు అసలు ఇష్యూని. కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మ్యాటర్ అసలు బయటికి రాకుండా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఎవరైనా నాకు సపోర్ట్ మాట్లాడే వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు సార్ వీళ్ళు. అంటే మీరు మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు? మీకు ఎలా పరిచయం? అతను ఆర్య సమాజ్ కూకట్పల్లిలో 2020లో మ్యారేజ్ అయింది సార్. 1 year అయింది. అప్పటి నుంచి చేస్తూ ఉంటే మా పేరెంట్స్ని ఒప్పించి చేసుకుంటామని తెచ్చుకుంటాను కాపురానికి అని చెప్తా ఉన్నాడు. 11 years నుంచి రిలేషన్లో ఉన్నాం తెలుసు వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా. ఇప్పుడు ఏమంటే పబ్లిక్ అయింది కాబట్టి డ్రామాలు ఆడుతూ ఉన్నారు సార్ వాళ్ళు. నా మీద ఫాల్స్ అలిగేషన్లు చేయడం మొత్తం. తను ఏం చేస్తాడు? తను ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇన్ఛార్జ్గా ఉన్నారు. ప్లస్ డాక్టర్ రాకేష్ రెడ్డికి రిలేటివ్ సార్ అతను. ఐ థింక్ నేను డాక్టర్ రాకేష్ రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారేమో అని కూడా నేను అనుకుంటా ఉన్నాను సార్. మీ మ్యారేజ్ ఎక్కడైంది? కూకట్పల్లి ఆర్య సమాజ్లో సార్. సర్టిఫికేట్ తీసుకున్నారా? సర్టిఫికేట్స్ ఉన్నాయి, మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. ఏమన్నంటే కేసు పెట్టినారు కదా అంటే కేసు నేను పెట్టింది నా భర్త కావాలని పెట్టినాను, కానీ నా భర్త వద్దని నేను పెట్టలేదు సార్. కోర్టులో చూసుకుందామంటే కోర్టులో నాకు న్యాయం జరిగేటప్పటికి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా షాక్ కొట్టింది. దీంతో ఎలక్ట్రీషియన్ మడాయి లక్ష్మణ్ స్తంభంపైనే మరణించాడు. మీరు టైం 15వ వార్డు కౌన్సిలర్ వెంకటరెడ్డి నాగారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అధికారిక కార్యక్రమాలపై కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా తామే అన్నట్టుగా చైర్మన్ కమిషనర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి కౌన్సిలర్లను లెక్క చేయడం లేదన్నారు. చైర్మన్ పేరుతో కౌన్సిలర్లు అవమానాల పాలవుతున్నారన్నారు. మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటూ వాపోయారు. బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లైనా కౌన్సిల్లో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీలో ఉన్న అవమానాలు తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అపోజిషన్ పార్టీ లేక ఈ పార్టీ దరిద్రం అయిపోయింది. అపోజిషన్ పార్టీ మంచిగా చెప్తారు, భయపడతారు, కానీ మనకు భయపడతారు. అపోజిషన్ మధ్యాహ్నం డిస్కషన్ పోతారు, సరే మంచిగా చేయడం పరిశీలించడానికి ఇంతకుముందు చైర్మన్ కమిషన్ మేడం అందరూ వచ్చారు. అది ఒక 3 వార్డులకు సంబంధించిన జంక్షన్, అది ఆనుకొని ఉన్నాయి. మేము అడిగేది ఏంటంటే ప్రోటోకాల్. ఈరోజు కూడా వచ్చినప్పుడు అక్కడ 3 వార్డులకు సంబంధించిన అంటే 14వ వార్డు, 20వ వార్డు, 15వ వార్డు. అక్కడ 14వ వార్డు, 20వ వార్డు కౌన్సిలర్లు అక్కడ ఉంటారు. 15వ వార్డు కౌన్సిలర్ నాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు? అంటే ప్రోటోకాల్ అంటే నేను పార్టీలలేనా, లేకపోతే యాక్టివ్ కార్యకర్తను కదా, లేకుంటే కౌన్సిలర్ని కదా? నేను ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి కదా. నేను కూడా కమిషనర్ ఏమంటున్నాను, కమిషన్ నాకు తెలియదు అండి. మేము అక్కడికి సిఐ గారు ఈయన వచ్చారు. అక్కడికి వచ్చేసరికి మిగతా కౌన్సిలర్లు ఉన్నారు, వాళ్ళు ఎట్లా వచ్చారో మాకు తెలియదు అని అంటున్నారు. ప్రోటోకాల్ ఉండదా? తెలియకపోతే కమిషనర్ కూడా ఉండదా? ఆడ కమిషనర్ చెప్పలేదు, కమిషనర్ గారు చెప్పలేదు అనుకో. అక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నారు, వాళ్ళనే చెప్పాలా అంటే వాళ్ళు చెప్పారు వాళ్ళ ఇద్దరికి, మిగతా ఇద్దరికి. మరి నాకెందుకు చెప్పారు? జాతీయ విపత్తు నిర్వహణ బృందం షహబాష్ అనిపించుకుంది. గూడూరు సమీపంలో వరద ప్రవాహంలో చిక్కుకున్న 9 మందిని సురక్షితంగా బయటకు చేర్చింది. దీంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని తాళ్ళమ్మ గుడి వద్ద గల పెట్రోల్ బంక్ మిల్లు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వేకువజామున నుంచి అనూహ్యంగా వరద ఉధృతి పెరిగింది. చుట్టూ వర్షపు నీరు ప్రవహించడంతో చిక్కుకుపోయారు. అధికారులు ఎన్టీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించారు. 2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్న 9 మందిని సురక్షితంగా బయటకు తెచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ఎఫ్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
देखते हैं ना, वहाँ से घुसाएंगे ना वो गाड़ी के पास से, इधर पानी कम है, बहुत पूरा लेके जाएगा, इसलिए बहुत अंदर से आपस में कहीं रखे कहीं नहीं जाएगा, कहीं पीछे वाला जो रहेगा ना पकड़ के रखेगा कहीं पे। सादे में जब ये जगह कितना है और वो 2 होगा लाइफ वहाँ 5 लाइफ वहाँ है लाइफ प्लस उसका हेल्पर जाकर अंदर कुछ करे तो वहाँ फंस गया है और एक जगह पर 10 आदमी फंसे हुए हैं। మెదక్ జిల్లా అల్మాదుర్గం మండల పరిధిలో నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకోకు దిగారు. అదే సమయంలో అటువైపు వచ్చిన మంత్రి హరీష్ రావు తన కాన్వాయ్ని ఆపి రైతులతో మాట్లాడారు. వారి గోడు ఆలకించారు. ఐకేపీ కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. లోకల్ వాటర్ తీసుకోమని నంబర్ అంటే తీసుకెళ్ళదు లోకల్ వాటర్ మీడియా 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 గంటలో ఆర్డీఓ డిఎస్ఓ వస్తాడు.
లోకల్ మిల్లుకే మొత్తం తీసుకోమని చెప్పిన ఏదైనా మీకు 1-2 గంటల పని కాకపోతే నాకు ఫోన్ చెప్పండి. 1-2 గంటల పని అయిపోతుంది. ఒకవేళ నాకు ఫోన్ చేయండి. 9866 గంట వరకు అయిపోతుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మధ్యార్ గ్రామానికి బస్సు సదుపాయం లేదు. విధిలేని పరిస్థితిలో మక్తల్ నారాయణపేట మార్గంలో ప్రతిరోజు నడుచుకుంటూ బడికి వెళ్తున్నారు. మంగళవారం విద్యార్థులు ఆర్టీసీ బస్సును ఆపడానికి ప్రయత్నించారు. కండక్టర్ ఆపకపోగా అందరిగా దూషించాడు, అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో విద్యార్థులంతా జిల్లా రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. కానీ నిన్న అయితే రాలేదు. నిన్న బస్ స్టాండ్ మేము మీ ఊరికి పంపిస్తామన్నాడు. కానీ కండక్టర్ మాత్రం ఫస్ట్ ఓకే మాకు ఊళ్ళకి వెళ్ళకుండా దింపండి మేము వెళ్తామని చెప్పినాం. అయితే ఇంకా ఫుల్ వర్షం పడుతుంది. పిల్లలు బయట ఉన్నాడు. కండక్టర్ ఏం పని చేస్తున్నాడు కానీ కూర్చుంటున్నాడు. వెంటనేమో మస్తు ప్లేస్ ఉంది అక్కడ వెళ్ళకుండా అట్లే కూర్చున్నాడు. సార్ మీరు కండక్టర్ సార్ మీరు కండక్టర్ డ్యూటీ చేయకుండా ఏం చేస్తున్నా అంటే నువ్వెవరు నన్ను అడగడానికి అంటే నేను అన్నది లేదు సార్ నేను ఎవరిని కాదు నేను స్టూడెంట్ని. నాకు చెల్లెలు తమ్ముళ్ళు ఇంకా వర్షంలో బయట నడుచుకుంటే బయటనే ఉన్నారు సార్. మీరు ఎలా అంటే నువ్వు ఎవరు నాకు చెప్పడానికి కానీ మిస్బిహేవియర్ చేసిండు. ఇంకా టికెట్ తీసుకుంటూ వస్తుంటే గలీజ్ గా మిస్బిహేవియర్ చేస్తున్నారు సార్. ఇంకా తీసుకొచ్చి నువ్వు ఎందుకు ఎట్లా చేస్తున్నావు అంటే బాటిల్ తీసుకొని కొట్టాను ఇంకా వస్తున్నాడు. మీరు మీదకి వస్తున్నాడు. ఆయనకు ఎవరు రైట్స్ ఇచ్చింది సార్? గర్ల్స్ మీద చేసుకోవడం అది రైట్సే కాదు. ఆయనకు అసలు అసలు రైట్సే లేవు. సో మాకు బస్ కోసం ఉండని మాకు 5 years నుంచి మేము ఎంత కొట్లాడినా బస్సు రాదని మాకు తెలిసిపోయింది. మేము డైలీ గేట్ తెచ్చి వెళ్ళిపోతాం. కానీ మాకు వాళ్ళ గర్ల్స్ మీద చేయడం మాకు అసలు నచ్చలేదు. వెంటనే ఆయన శిక్షించాలి. మాకు ఉచితంగా మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని V3 న్యూస్ ఛానల్ చైర్మన్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కచం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. డిస్ట్రిక్ట్ 320A ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జూలూరి రఘు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అలాగే విశిష్ట అతిథిగా ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ లయన్ నాగమల్లు హాజరయ్యారు. సుమారు 75 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో లయన్ కాచం ఏకసాయి, లయన్ శర్మ, లయన్ వినయ్ బాబు, లయన్ భరత్ రెడ్డి, లయన్ సుధీర్, లయన్ శ్రీధర్, లయన్ LIC శ్రీనివాస్, లయన్ లోకేష్, లయన్ విద్యాసాగర్, V3 న్యూస్ సిబ్బంది సూర్యవర్ధన్, భూపేష్, పరమేష్, అమిలియా పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెమ్మాడుపల్లిలో ప్రభుత్వ చీఫ్ పెడికోటకు భంగిపాటు, గ్రామస్తుల దాటికి వెనుదిరిగిన వైసీపీ నేత. విశాఖలో ఘనంగా కార్తీక మహాదీపోత్సవం, గోవిందనామాలతో మారుమోగిన బీచ్ రోడ్డు. నెల్లూరు జిల్లా గూడూరు జలమయం, అనేక కాలనీలో పరిస్థితి అత్యంత దయనీయం. శభాష్ అనిపించుకున్న ఎన్టీఆర్ఎఫ్ బృందం, 9 మందిని కాపాడిన వైనం. మున్సిపల్ కార్యాలయం ఎదుట నాగారం కౌన్సిలర్ బైఠాయింపు, అధికార పార్టీలో ఉన్న అవమానాలు తప్పడం లేదంటూ ఆవేదన. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజహితం.